అసలు నువ్వు ఉన్నావే, ఎప్పుడైనా నన్ను పట్టించుకున్నావా? వస్తే నీ గురించి ఆలోచించాను కాబట్టే ఇంట్లో వాళ్ళని వదిలేసి బెంగళూరు వదిలేసి నీ కోసం హైదరాబాద్లో కాపురం పెట్టాను. అంత లేదు, హైదరాబాద్లో జాబ్ దొరికింది కాబట్టి ఇక్కడ ఉన్నావు. అయినా మనసు అంతా ఇంట్లో వాళ్ళ మీద ఉంటే ఇంకా నన్ను పట్టించుకుంటావు. వస్తే ఇప్పుడు ఏమైందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఈరోజు ఏంటి? ఏంటి రోజు? సండే, మందు కొట్టే రోజు. మందు కొట్టే రోజు, ఫ్రెండ్స్ తో బార్లో కూర్చునే రోజు అని మాత్రం గుర్తుంటది. మరేంటే ఈ రోజు చెప్పొచ్చు కదా. ఈరోజు మన పెళ్లి రోజు ఆర్య, గుర్తులేదా? స్టైల్ సికందర్ మోడల్. మీ అమ్మ నాన్న పెళ్లి రోజు ఎప్పుడుందో గుర్తుంది గానీ మన పెళ్లి రోజు ఎప్పుడుందో గుర్తులేదు. ప్రతిరోజు అమ్మ అమ్మ అని ఫోన్లో మాట్లాడమే తప్పితే నువ్వు మీ అమ్మ ఎప్పుడైనా నన్ను పట్టించుకున్నారా? నా గురించి ఆలోచించారా? వెళ్ళిపోయింది. చిచ్చి, పెళ్లి రోజు కూడా గుర్తులేదా సార్ మీకు? అవును మరి, అదేదో పెద్ద ఫ్రీడమ్ వచ్చిన రోజు మరి గుర్తుపెట్టుకోవడానికి. ఆ రోజు నుంచి ఫ్రీడమ్ తప్పి నేను ఏడుస్తుంటే మళ్ళీ ఇదో బొక్క. ఓ అట్నా, ఉత్తి పెళ్లి రోజు మర్చిపోయినందుకే అమ్మగారు ఇంత గోల చేసుంటారా? అవును, తెల్లార్లు ఇదే గోల. మరి పుట్టినరోజు కూడా మర్చిపోతే ఏం చేస్తారబ్బా? ఇదోటి ఉంది కదా, ఇంతకు దీని బర్త్డే ఎప్పుడు? ఈ రోజే అయ్యగారు. ఓ ఏంటి ఈ రోజా? ఈ విషయం దానికి చెప్పి ఇరిగించకే తల్లి, నీకు దండం పెడతాను. అయ్యో రామా, నేనెందుకు అలా చేస్తాను సార్? జస్ట్ బర్త్డే విషయం చెప్తా అంతే. అంత పని చేయకే తల్లి, నన్ను నీ గండం నుంచి ఎలాగైనా బయటపడేవే. అలా అయితే ఈరోజు 100 మందికి పార్టీ అరేంజ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలవండి. 100 మందా? ఎందుకు పార్టీ? అమ్మగారు చల్లబడాలా వద్దా? అవునవును, మరి చెప్పించేయండి. సరే. హలో, అరే మన సుధా బర్త్డే ఉంది ఈరోజు ఈవినింగ్ 6 కల్లా అందరు ఫ్రెండ్స్ని పట్టుకొని మన ఇంటికి వచ్చేయండి, ఓకేనా? ఓకే. ఇప్పుడు అమ్మగారు రూమ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కొట్టి నేను చెప్పింది చెప్పండి, కూల్ అయిపోతుంది. అదేదో చెప్పి పుణ్యం కట్టుకోవే తల్లి, మా అమ్మ కదా. ఇప్పుడు చూడు ఆగేదేలే. సుధా, సుధా. ఏంటి? కూల్ కూల్. మన పెళ్లి రోజు మర్చిపోయినన్న విషయం గుర్తుంది కానీ ఆ పెళ్లికి కారణమైన నీ బర్త్డే ఈరోజే అని మర్చిపోయావు కదా. నన్ను అనుమానించావు కదా. ఈరోజు నీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం నీ ఫ్రెండ్స్ని నా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాను. ఈవినింగ్ 6కి రమ్మని కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చేశాను. నువ్వేమో నన్ను ఎన్నెన్ని మాట్లాడినావు. అంతేలే. అవునా, సారీ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్. హలో, మొన్న నా బర్త్డేకి పార్టీ అడిగారు కదా, ఈరోజు మా అమ్మగారి ఇంటికి వచ్చేయండి. మా అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. షార్ప్ 6 కల్లా ఇక్కడ ఉండాలి. పిచ్చి మొహమా, ఈరోజు మా అమ్మగారి బర్త్డే కూడా. ఆ విషయం ఆయన గుర్తులేదు. దాన్ని మనం ఛాన్స్ గా తీసుకొని పార్టీ ప్లాన్ చేసాం. అయినా అన్నీ నీకెందుకే, మన గ్యాంగ్ అంతా వేసుకొని వచ్చేసాను, పార్టీ చేసుకుందాం.